హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా కూడా గతంలో కూడా ఎట్లుందంటే టైలర్స్ కూడా మనిషి తన బట్టలు వేసుకునే విలువను బట్టి కూడా దుస్తులను బట్టి కూడా విలువను ఇచ్చేది. ఒకప్పుడు మరి దర్జాగా బతికినటువంటి ఈ దర్జీలు మరి వారి బతుకులు ఆగమైన పరిస్థితులు. ఎందుకంటే రానున్న రోజుల్లో కొత్త రోజు రోజుకి సాంకేతికంగా పరిణామాలు చోటిస్తున్న నేపథ్యంలో కూడా రెడీమేడ్ దుస్తులు కానీ ఇట్లా ఆన్లైన్ దుస్తులు కానీ ప్రజలకి అందుబాటులో రావడంతో సంబంధించిన టైలర్స్ అంటే కుటుంబ విషయం మీద బతికే వాళ్ళ బతుకు మతం దుర్భరంగా మారాయి. వారు రానున్న రోజులు మన వీళ్ళ పరిస్థితి ఏ విధంగా మారుతుంది అనేది కూడా వాళ్ళ మాటల్లో వాళ్ళ ఆవేదన వాళ్ళ మాటలు తెలుసు ప్రయత్నం చేద్దాం అని చెప్పండి. అంటే గతంలో కూడా టైలరింగ్ అనేది ఒక వ్యవస్థ మంచిగా ఉండేది. అంటే ఒక పండుగ వచ్చినా కూడా కుటుంబంగా వచ్చి కూడా వేసుకుని కుట్టుకునేది. ఆ బట్టలు చూసి మొత్తం మురిసిపోయింది. ఇప్పుడు ఆ రోజులు ఉన్నాయంటారు అసలు? ఆ రోజులు ఇప్పుడు కరువైపోయినాయి. రెడీమేడ్ యుగం వచ్చిన తర్వాత ఇప్పుడు టైలర్స్ ఉపాధి కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు లేరు, పని కరువు అయిపోయింది. ఇప్పుడు మొత్తం రెడీమేడ్ యుగం నడుస్తుంది. ఇప్పుడు అసలు బతకడానికి జీవనోపాధికి భారంగా మారింది వర్కర్లకు కానీ ఓనర్లకు కానీ. అసలు ప్రభుత్వం కూడా గమనించి వర్కర్లకు ఓనర్లకు కానీ పేదలను చూసి డబుల్ బెడ్రూమ్లో అలాంటి ఆదుకోవాలని మేము కూడా కోరుకుంటాను. ఎప్పటికెళ్ళో గతంకెళ్ళి అనేక సార్లు కోరుకున్నా కానీ ఏ రోజు ఏది జరగలేదు. మరి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టైలరింగ్ గుర్తు చేస్తున్నారు? నేను 32 years నుండి చేస్తున్నా. 32 సంవత్సరాలు చేస్తున్నారు? 32 సంవత్సరాల నుండి చేస్తున్నా. మా బతుకులు అయితే ఏం మారలే, అందుకు ఇలానే ఉన్నాం. పొట్ట కూటి గుడి కోసం ఏం కూడబెట్టలేము, ఏం చేయలేము, అలాంటి పరిస్థితులు ఉన్నాం. మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా మహబూబాద్ పట్టణంలో ఎంతమంది టైలర్ వృత్తిని నమ్ముకుని బతుకుతున్నారు అసలు? ఒక 100 మందికి పైన ఉన్నారు. 100 మందికి పైన ఉన్నారు టైలర్ వృత్తిని నమ్ముకుని బతికే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉన్నాయి అంటే కుడుతూనే బతికే రోజులు కదా ఇవి. అవును, మరి కూలీ చేసుకుంటే బతికే టైప్ ఇది. ఇప్పుడు హమాలీలు ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు, ఆ టైప్ వచ్చి ఈ రోజు పని చేసుకుంటేనే పూట కడుతుంది. అలాంటి రోజులు వచ్చినాయి. మీరు చెప్పండి ఏదో అంటే టైలర్ల పరిస్థితులు అయితే ఇప్పుడు చాలా దారుణంగా ఉన్నది. వర్కర్స్ ఒకప్పుడు ఎట్లుండే అంటే ఒక షాప్ లో 10-12 మంది దాకా చేసేది. ఇప్పుడు అట్లాడితే 3-4 వరకు వచ్చింది. అంటే ఎంత దిగజారిపోయిందో చూడండి మీరు. అదొకటి ప్లస్ దగ్గర 40 years చేస్తాను పని. చాలా ఘోరం అంటే అంత ఘోరంగా ఉన్నది. ఒకప్పుడు దగ్గర ఒక 1500 మంది ఉండేది. అట్లాడితే ఇప్పుడు దగ్గర 200-300 కూడా కనబడతలేదు. అంటే ఎంత క్షీణించిపోయింది అనేది మీరు గవర్నమెంట్ కూడా ఆలోచించి డబుల్ బెడ్రూమ్స్ చాలా మంది పేదలు ఉన్నారు, ఘోరంగా ఉన్నారు పరిస్థితి. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ తీసుకోవాలన్నా కానీ వాళ్ళకు మళ్ళా వాళ్ళ కింద సిబ్బందికి ఫైర్ చేసి తీసుకోవాలంటే అది ఎవరు వాళ్ళకి కావట్లేదు. వాళ్ళు మళ్ళీ ఏమైనా అడిగినా కానీ ఇచ్చే పరిస్థితి లేరు. అలాంటి చూసి ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. ప్లస్ చాలా టైలర్స్ ఏమైనా అవకాశాలు ఉంటే ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు కూడా ఏమైనా అవకాశాలు టైలరింగ్ షాప్స్ పెట్టుకోవడానికి అలాంటివి ఏమైనా ఉంటే బాగుండేది. అసలు వర్క్ నేర్చుకుందానే వచ్చేటోళ్ళు లేదు ఇప్పుడు పరిస్థితి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకు వచ్చిందంటే రెడీమేడ్ చేయబట్టే. రెడీమేడ్ అసలు ఇప్పుడు మేము కుడితే ఇప్పుడు 700 rupees తీసుకున్నాం డ్రెస్ కు. ఆ 700 రూపాయల వాళ్ళు కొనుక్కుంటారు. డ్రెస్ ప్యాంట్ షర్ట్ వస్తుంది, వాళ్ళకి జీన్ ప్యాంట్ షర్ట్ వస్తుంది కాటన్ది. వాళ్ళు వారం వచ్చినా 3-4 సార్లు వచ్చినా ఖరాబ్ అయినా పర్లేదు, ఇప్పుడు పని మాకు వెళ్ళిపోతుంది ఆలోచనతో చూస్తాం వాళ్ళు. అది పరిస్థితి. దానివల్ల మేము చాలా దిగజారిపోవడం వచ్చింది మాకు పరిస్థితి. మీరు చెప్పండి అంటే పరిస్థితులు రోజుకి అంటే ఆన్లైన్ కానీ ఇటు రెడీమేడ్ దుస్తుల వల్ల జీవం మీకు ఏ విధంగా కోల్పోతుంది? మీరు మేము గత 30 సంవత్సరాల నుంచి టైలర్ పని మీద ఆధారపడి బతుకుతున్నాం సార్. ఈ రోజులు ఆ రోజులు ఉన్న రోజులు ఈ రోజులు కావు. ఈ రోజు టైలర్ పని మీదనే దాని మీదనే నమ్ముకొని బతుకుతున్నాం. వేరే పని చేయలేము. టైలర్ పని చేసేటప్పుడు వేరే పని చేయలేరు. అందుకని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొద్దిగా ఈ టైలర్స్ గురించి ఆలోచించి మాకు ఒక జీవనోపాధి లేకపోతే మన డబుల్ బెడ్రూమ్ ఇంట్లో లేకపోతే ఏదో ఉపాధి ఇయర్లీ ఇంత అని ఒక సాయం చేయగలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాం. మేము ఈ టైలర్ పని తప్ప వేరే పని చేయడానికి కూడా, ఎందుకంటే మేము మామూలుగా ఎలా ఉన్న వాళ్ళని కూడా అందంగా తీర్చిదిచ్చి బట్టలు కుట్టి తయారు చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. వాళ్ళకు కూడా చాలా బాగుంది. కానీ ఈ రెడీమేడ్ రావడం వల్ల మేము వెనకబడిపోతున్నాం. దయచేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా గురించి ఆలోచించి కొంచెం చర్య తీసుకొని మాకు జీవనోపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. మీరు చెప్పండి, పండుగలు వస్తే అంటే ఒక కుటుంబం కూడా వచ్చి బట్టలకు 6 రోజుల ముందే ఇచ్చేది. అంటే బట్టలు చూసుకునే మురిసిపోయే రోజు. ఆ మురిసిపోయే రోజు పోయినాయి అంటారా? పోయినాయి.
ఎందుకంటే అప్పుడు ఒక నెల ముందు నుంచే ఒక పండుగ వస్తే నెల ముందు నుంచి కుట్టుకొని బట్టలు ఇచ్చి ఆర్డర్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏమైందంటే రెడీమేడ్ వచ్చాక రేపు అనగానే రెడీమేడ్ అలవాటై అక్కడికి షాప్లో కొనుక్కోవడం జరుగుతుంది. అందుకని ఈ టైలర్లకు మామూలుగా జీవనోపాధి తగ్గిపోతుంది. ఇప్పుడు మనోడు చెప్పినట్టు మేము ఈ పని చేసి ఇంకో పని చేయలేకపోతాం. అందుకని మేము చాలా కొంచెం నాసిరకంగా ఉండాల్సి వస్తుంది. డ్రెస్ కుడితే ఎందుకు తీసుకుంటున్నారు అసలు? 700 తీసుకుంటామండి. మరి ఆ 700 మీకు గిట్టుబాటు అవుతుందా పూట గడవడానికి? అంటే అందరూ ఇయ్యరండి, అందరూ. ఎందుకంటే కొందరు ఇస్తారు, కొందరు లేని వాళ్ళు ఇస్తారు, మళ్ళీ 100 రూపాయలు తర్వాత ఇస్తా అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు మన కస్టమర్ని మిస్ కాకుండా కూడా 50-100 తక్కువ తీసుకొని కూడా కుట్టాల్సి వస్తుంటుంది అన్నట్టు. 700 అనేది ఇక్కడ మొబైల్ రేంజ్. ఇక్కడ అంతకంటే కొన్ని ఉపాధి కార్యక్రమాలు కానీ కొన్ని ఇండస్ట్రీలు అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ స్టే అవుతారు. ఉద్యోగస్తులు అందరూ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల వాళ్ళు సిటీలలోనే కుట్టించుకుంటున్నారు. అందుకే మనకు ఇక్కడ ఉన్న బీద అంటే మామూలు బీద వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ బట్టలు తొడుగుడు కూడా చాలా తగ్గిపోయిందండి. గతంలో స్కూల్ యూనిఫామ్స్ కూడా టైలర్స్ కుట్టేది, ఇప్పుడు అది కూడా రెడీమేడ్ వాళ్ళకు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు క్లాత్ కొని వాళ్ళు కుట్టియాలంటే స్కూల్ పెద్ద గుర్తపడుతుంది కదా మొత్తం. అవును, అట్లా ఇప్పుడు ఇంతకుముందు క్లాత్ కొనుక్కొని కుట్టించుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా కుట్టే అతనే క్లాత్ తీసుకొచ్చి అతనే రెడీమేడ్ గా తయారు చేయించుకుంటూ ఉంటాడు. కొన్ని స్కూల్ నడిపించే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటాడు. అట్లా మనకు కూడా ఆ గిరాకులు కూడా తగ్గిపోయింది. స్కూల్ జూన్ వచ్చిందంటే చాలా గిరాకీ ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అలాంటిది లేదు. ఇక్కడ మన వాసు అని మంచి ఫేమస్ టైలర్ పిల్లలకు, అతను ఒక నెల ముందు నుంచి ఆర్డర్ తీసుకునేది. అలాంటి వాడు ఇప్పుడు కుట్టకుండా ఉట్టిగా ఖాళీగా ఉంటుంటాడు. జూన్ వచ్చినట్టు ఇప్పుడే పరిస్థితి ఎలా ఉంటే మరి ముందు రోజు మరి పరిస్థితి ఇంకే విధంగా ఉంటుంది? చాలా కష్టం అండి, చాలా కష్టం. టైలర్స్ ఇప్పుడు ఒకప్పుడు నేను నేర్చుకునేటప్పుడు ఒక షాప్ లో 10 మంది ఉండేది నేర్చుకునే వాళ్ళు. బట్ ఈ రోజు ఒక్కరు కూడా రావడానికి కూడా లేదు. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి షాప్ మెయింటైన్ చేస్తున్నా, ఒక్కరికి కూడా నేను పని నేర్పించలేకపోతే ఎవరు రావట్లేదు, ఇష్టం లేదన్నట్టు. ఈ పని చేయడం వల్ల చాలా కష్టం. ఎంతో మన టైం ఎక్కువ తీసుకుంటాము, కష్టం ఎక్కువ చేసుకుంటాము, కానీ ఫలితం తక్కువ వస్తుంది. అది ఇప్పుడు క్లాస్ స్టోర్ ఉంటుందండి, దాంట్లో మామూలుగా ఆయన పెట్టుబడి పెట్టి ఇట్లా చింపియంగానే ఆయనకి ఎంత లాభం వస్తుందో ఎవరికి తెలియదు. కానీ మేము ఇక్కడ ఏంటంటే ఒక 10 మందికి తెలుస్తుంది. ఒక టైలర్ ఎంత తీసుకోగలుగుతారని ప్రతి ఒక్క కస్టమర్ చెప్పగలుగుతాడు. కానీ అదే క్లాత్కు ఎంత రేటు ఉన్నదని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మేమే చెప్పలేము అన్నట్టు ఇది ఇంత పడుతుంది. అలాంటి సంపాదనలో మేము కొంచెం బాగా బలహీనంగా ఉండటం జరుగుతుంది. విన్నారు కదా, వాళ్ళ ఆవేదన మాత్రం చాలా వర్ణనాతీతంగా ఉంది. గతంలో ఒక కుటుంబం వచ్చి ఒక వారంలో ముందే మొత్తం పట్టించి వాళ్ళకి కుట్టి వాళ్ళకి ఇచ్చిన మాకు సంతోషంగా ఉండేది. కానీ ఇప్పుడు పండగ తెల్లారది ఉండగా కూడా ఆన్లైన్ ద్వారా కూడా ఇటు రెడీమేడ్ దుస్తుల ద్వారా వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. దీని ద్వారా మా బతుకులు కూడా రోడ్డు మీద పడుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా మా బతుకులు ఇంకా దుర్భరంగా మారుతున్నాయి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలనే విధంగా అందరూ కూడా అంటే కుడితేనే ఒకరోజు అంటే బట్టలు కుడితేనే మాకు పూట గడుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ రెడీమేడ్ దుస్తుల ప్రభావం, ఆన్లైన్ ప్రభావం మా జీవితం మీద చాలా పడుతుంది. మమ్మల్ని ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలి. డబుల్ బెడ్రూమ్ చాలా పేదవాళ్ళు ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ప్రభుత్వం మమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటే మాకు అంత బతుకులు మొత్తం అంటే బతుకులు మోడడానికి మాకు సంతోషకరంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఆవేదన కూడా ఈ విధంగా చెప్తున్న పరిస్థితి ఉంది.